ఈరోజు మళ్ళా మీ ముందు దేవుడు నన్ను నిలవబెట్టాడు. అందుకు దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. దినములు లెక్కింపబడుతున్నాయి, కాలం గడిచిపోతూ ఉంది. మనిషి యొక్క ఆయుష్ తరిగిపోతూ ఉంది. మొదటిది ఏం చెప్పానమ్మా? మొట్టమొదటిగా ఇటు చూపించి చెప్తూ ఉంటే మిమ్మల్ని చెప్పానా అడిగానా? ఏం చెప్పానమ్మా? దినములు. రెండోది ఆయుష్ తరిగిపోతుంది. మూడోది కాలం గతించిపోతుంది. ఓకే, నేను రేపు బ్రతుకుంటాను అన్న వాళ్ళు అందరూ చేతులెత్తి చూపించండి నాకు. ఎవరూ చెప్పలేం కదా, రేపు బ్రతుకుంటామన్న సంగతి ఎవరూ చెప్పలేం. అంటే మన జీవనం మనకు తెలియకుండానే అది జారిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండానే గతించిపోతూ ఉంటుంది. కానీ మనకు ఒకటి తెలుసును, నేను మరణం చూడననేవారు ఎవరైనా సరే మీ చేతులు చూపించండి. ఎవరు చూపించం కదా. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కనుక ఎన్నాళ్ళు బ్రతుకుతాము, ఏ విధంగా బ్రతుకుతాము, ఇవన్నీ ఆలోచన చేసేదానికన్నా నేను త్వరలో మరణించబోతున్నాను అనే మాటను మనం గుర్తుంచుకుంటే మనం దేవుని యందల భయభక్తులు కలిగి ఉంటాం. అంతా నేనే, నా బ్రతుకునేది అనుకున్న వాళ్ళకి ఏది ఎక్కరలేదు. కానీ బ్రతుకున్నంత కాలం నేను ఆనందంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి అనుకునే వాళ్ళందరూ కూడా మరణాన్ని ఎప్పుడు కూడా తలంచుకుంటారు. అందుకే వాక్యంలో అంటాడు, నాకు మంచి మరణము నెమ్మదేమా అని. ఈ జనన మరణాల మధ్యన ఉన్నటువంటి కాలం అంతట్లోనూ కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఎందరు సంతోషంగా జీవించాలనుకుంటున్నారో ఒక్కసారి మీ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం. అయితే ఎందరు సంతోషంగా ఉన్నారో వారు హల్లెలూయా చెప్పండి. నేను చెప్తాను హల్లెలూయా. నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇవి లేనటువంటి వారు ఎవరూ కూడా లేరు. మనిషి అన్న తర్వాత వాటిని అన్నిటినీ అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. ఆ అనుభవంలో దాన్ని దాటి మనం ముందుకు పోతూ ఉండాలి. కనుక సంతోషం అనేది ఎక్కడ ఉన్నది, దాని సమాధానము ఎక్కడ నాకు దొరుకునని. ఈ పాట ఒకసారి పాడదామా? అందరికి వచ్చా? ఎంతమందికి వచ్చి ఈ పాట?
సంతోషం ఎచ్చట ఉందని, శాంతి సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, శాంతి సమాధానం వెదికాను. చాలు. మనిషి సంతోషం ఎక్కడ దొరుకునని, శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని అంతటా వెతుకుతున్నాడు. కానీ ఎక్కడ దొరుకుతుంది అది? అది ఒక్క దేవునిలోనే దొరుకుతుంది. ఇంకో మనిషి వల్ల ఇంకో మనిషికి సంతోషము పుట్టదు, శాంతి పుట్టదు. ఆయాసం పుట్టదేమో కానీ శాంతి పుట్టదు. కానీ దేవుని యందు మనకు అందరికీ కూడా సంతోషము, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా పుష్కలంగా దొరికేటటువంటి కృప ఆయనకు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో మొన్న పాస్టర్ గారు వాక్యం శుక్రవారం నాడు చెప్తున్నప్పుడు అందులో ఆదికాండము 4:7 వచ్చేటప్పటికి అక్కడ ఒక ప్రశ్న వచ్చింది, ఒక సమాధానం వచ్చింది. ఏంటండి అది? నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా నుందువు. అన్ని ప్రశ్నలు అయిపోయి అక్కడ ప్రశ్న సమాధానం అయిపోయింది. ఆ చివరిని ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి సమాధానం ఇది. నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషంగా ఉంటావు. మరి ఇప్పుడు మనం ప్రశ్న వేసుకున్నాం, సంతోషం ఉందా నాలో అంటే ఎవరు కూడా తెగించి నాకు ఉన్నది అని చెప్పలేకపోయాం. అంటే దాని అర్థం ఏంటి? మనలో మంచి క్రియలు లేవు అని మనం అంతటా మనమే ఒప్పుకుంటున్నాం అన్నమాట. కనుక మంచి క్రియలు ఎప్పుడైతే లేవో మనం పాపంలో ఉన్నట్టే. పాపంలో ఉంటే దానివల్ల వచ్చే జీతం ఏంటమ్మా? మరణం. ఈ మరణం అంటే ఏంటంటే దుఃఖము, కంటినీరు, మానసిక వ్యధ, ఇవన్నీ కూడా మనల్ని కృంగదీసేటటువంటివి, మరణానికి దగ్గరికి తీసుకెళ్ళేటటువంటివి అన్నమాట. ఈ మానసిక వ్యధ, ఈ దుఃఖము, ఈ కన్నీరు ఇవన్నీ పోవాలి. ఇవన్నీ కూడా పోవాలి. పోతే మనం సంతోషంగా ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరు సంతోషం తెచ్చుకోవాలి? ఎవరిస్తారు సంతోషం? నాకు నేనుగా సంతోషం తెచ్చుకోవాలి. దేవుడిస్తాడు, కరెక్టే. కానీ ఆయన చెప్పిన విధానంగా మనం ఉండాలి కదా. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు సంతోషంగా ఉందువు. కనుక అది మనం అర్థం చేసుకోగలిగితే నా అనుదిన చర్యలలో, నేను అనుదిన ప్రార్థనలలో ప్రభువా నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యని నేను అడగను. మరి అడగకపోతే సంతోషం ఎలాగొస్తుంది అని అంటే, నేను మంచి పనులు చేయడం ద్వారా దాని యందు నేను ఆనందిస్తాను. కనుక నా పనులను బట్టి
నా జీవితంను బట్టి నేను ఆనందించాలే తప్ప మరి దేన్ని బట్టి కూడా సంతోషించేటటువంటి ఆ, అవకాశం లేదు. నా క్రియలు నా వెంట వస్తాయి. అవి మంచివైతే అవి మంచి చేస్తుంది, చెడు అయితే చెడు చేస్తుంది. చెడు ఎందుకు ఉండాలి? అసలు మనకి అవసరమా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్యన ఏదో భేదాలు వచ్చాయి. భర్త భార్యని తిట్టుకోవడమో, భార్య భర్తను తిట్టుకోవడమో ఇది అవసరమా? ఎలా పోతే పోయో నాకేంటి అని అనుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు కదా. తిట్టుకునే బదులు నిన్ను నువ్వు సముదాయించుకోగలిగితే, నీ తప్పు ఏమైనా ఉందా అనేది నువ్వు వెతకగలిగితే నువ్వు తప్పనిసరిగా నువ్వు సంతోషంగా ఉంటావు. తప్పు లేకుండా ఎవరూ ఉండరు. ఎక్కడో దగ్గర ఏదో తప్పు చేస్తాం. కానీ నా తప్పును నేను తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకున్న రోజున నేను సంతోషించినట్లు మరి ఎవరు కూడా సంతోషించరు. ప్రేమైన వాళ్ళరా, వాక్యాలలో చాలా ఉదంతాలు మనకి కనబడుతూ ఉంటాయి, సంతోషించేటటువంటి ఉదంతాలు. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 32 నుంచి 42 వరకు చూస్తే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32 నుంచి 42 వరకు చూస్తే, ఇక్కడ ఒక బిడ్డ గురించి మాట్లాడడం జరుగుతుంది. తబిత లేదా డోర్కా అనబడుతున్న తబిత. ఈ బిడ్డ ఎప్పుడూ సంతోషంగానే ఉందట. అందరితోటి అలికిడిగా తిరుగుతుంది, అందరినీ నవ్విస్తుంది, తను నవ్వుతుంది. ఎవరికే సహాయం కావాలంటే అది చేయగలిగినంత వరకు చేస్తుంది. చక్కటి బట్టలు కుట్టగలదు, అలాంటి బట్టలు కుట్టి ఆ వృద్ధులకు ఇస్తుంది. కనుక అందరికీ తబిత అనేటప్పటికీ ఎంతో ఆనందం, సంతోషం. ఈ తబిత ఏమైంది? సడన్గా చనిపోయింది. అక్కడికి పేతురు వచ్చున్నాడు. పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగియున్నాడని చెప్పాను. అప్పుడు వీళ్ళందరూ పేతురు కబురు పెట్టుగా పేతురు వచ్చాడు. వెంటనే అయితే పేతురు నోరు తెరిచి ఏంటన్నాడంటే, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించిన. ఇది 10:33లో మనము చూస్తున్నాం. అయితే ఈ 9:32లో మనం చూస్తున్నటువంటి ఈ తబిత మరణించింది. ఈ 36వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు.
ఆమె సత్క్రియలు ధర్మకార్యములకు బహుగా చేసి ఉండను. ఏం చేసిందండి? మంచి పనులు చేసింది. సత్క్రియలు అంటే మంచి క్రియలు, అందరికీ ఆమోదకరమైనటువంటి క్రియలు చేసింది. ధర్మకార్యములను బహుగా చేసి ఉన్నాను. ఏది ధర్మమో, ఏది యుక్తమో, ఏది కావలసి ఉందో, ఏది న్యాయమో అవి తూచా తప్పకుండా చేస్తూ ఉండేదట. పేతురు అక్కడే ఉన్నాడు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడే చేరినప్పుడు మేడగదిలో అతన్ని తీసుకుని వచ్చినటువంటి వారు విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుకుంటూ డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారు. మనం చాలామంది చనిపోయేటప్పుడు మనం వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఏడుస్తూ వారు చేసినటువంటి మంచి క్రియలను చెబుతూ ఉంటారు. ఈయన ఇలా చేసేవాడండి, ఇలా సాయం చేసేవాడండి, అలా పెట్టేవాడండి, ఇలా పెట్టేవాడండి. ఇక్కడ డార్కా ఒక స్పెషల్. ఆమె బిడ్డ సత్క్రియలు చేయడం అలవాటు చేసుకున్నది చిన్ననాటి నుంచి. యుక్తమైన కార్యాలని ఏవైనా సరే ధర్మకార్యాలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి కనుక అందరూ రోధిస్తున్నారు. అప్పుడు పేతురు అందరినీ కూడా బయటికి పంపించేసి మోకరించి దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ముగించిన తర్వాత, అమ్మా డోర్కా పైకిలే అన్నాడు. ఆజ్ఞాపించాడు. చూసారా ఎంత ఖచ్చితంగా పేతురు గారు ఈమెను పిలుస్తున్నారో? ఆయన ఏం అనుమానం పడలేదు. అందరూ ఇస్తున్న సాక్ష్యమును బట్టి ఆ బిడ్డ గురించి తెలుసుకున్నవాడు నమ్మాడు. అమ్మ డోర్కా లెగు అన్నాడు అంతే. ప్రార్థన చేసి శవము వైపు తిరిగి 40వ వచనం, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. అప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. అనేకులు ప్రభువునందు అంటే ఏ ప్రభువు నామమున కార్యం జరిగిందో ఆ ప్రభువు యందు విశ్వాసముంచారు. ప్రేమైన వర్లారా, దేవుని కార్యాలు మంచి కార్యాలు. ఇక్కడ ఒక మంచి కార్యం జరిగింది. ఏమిటా కార్యం అని అంటే, ఒక నీతిమంతురాలు, అందరికీ యోగ్యమైనటువంటి కుమార్తె ఆమె చనిపోతే దేవుడు ఆ బిడ్డను లేపాడు. ఇప్పుడు సంతోషం ఎక్కడుంది? దేవుని అందులో ఉంది. దేవుడు ఇక్కడ మహిమపరచబడుతున్నాడు. అందరూ కూడా ఏ దేవుడైతే తబితను లేపాడో ఆ దేవుని యందు ఆనందిస్తున్నారు. వారందరూ కూడా నమ్మిక ఉంచుచున్నారు. ప్రియమైన వారలారా, ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం వరకు మనం చూసుకుంటే, యోహాను సువార్త ఇక్కడ లాజరు గురించి చూస్తూ ఉన్నాం. ఈ లాజరు చనిపోయాడు. ఈ చనిపోయినటువంటి లాజరును
ఆయన ఇక్కడ చూడండి 42వ వచనం నుంచి మనం చదువుకుందాం. 11వ అధ్యాయము. ఆ, ఆ, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పాడనండి? క్రియ జరుగుతుంది. ఈ క్రియల వల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు. ప్రేమైన వారులారా, నీ మంచి అయినా చెడు అయినా ఈ జనసమూహం మధ్యనే. దానికి సాక్షి దేవుడు. లాజరు మంచివాడు. యేసుక్రీస్తు ప్రేమించినటువంటి వారిలో ఆయన ఒకడు. మార్తా మరియా వారి అక్కచెల్లెళ్ళు. వారు తమ్ముడిని ఎంతగానో ప్రేమించారు. బాగోలేదని యేసుక్రీస్తు కబురు పెట్టారు. ఆయన వస్తే ఈయన బతుకుతాడు అన్న నమ్మకంతో కబురు పెట్టారు. కానీ యేసుక్రీస్తు రావడం ఆలస్యమైంది. శిష్యులు అంటున్నారు, ఈ పాటకు అతను చనిపోయి ఉంటాడు, దేవుని కార్యం చూద్దరు కానీ రండి అన్నాడు. అంతే. ఆయన వచ్చేటప్పటికి మరియా మారుతో ఏడుపు ఏడుపు ఏడుపు. నువ్వు ఉండుంటే ఎంత బాగుండు. నువ్వు ఉంటే ఆయన సజీవు లెక్కలో. ఆయన అంటాడు, చాలా చక్కగా ఒకటి అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. ప్రేమైన వారులారా, మంచి చేసేటప్పుడు దేవుని మహిమను చూస్తా అనే నమ్మికతో మనము ఉండాలి. దేవుడు నాకు మేలు చేస్తాడనే నమ్మికతో మనము ఉండాలి. నేనెందుకు చేయాలి అని అనుకుంటే మంచి అనేది ఉండనే ఉండదు. నాకు అక్కర్లేదు అనుకుంటే ఏదీ లేదు. దేవుడు కూడా లేడు. కానీ బ్రతుకున్నటువంటి మనము మన యొక్క ఆయుష్ తరిగిపోతుంది, కాలం గతించిపోతుంది, నా చావు దగ్గరికి వస్తుంది అని నమ్మిన వారు ఎవరైనా సరే వారు దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పరా? దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కృప నీకు తోడుగా ఉండాలి అని అంటే నీవు సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. కనుక ఇక్కడ లాజరు చనిపోతున్నాడు అని అంటే నీవు నమ్మినట్లయితే దేవుడు మహిమను చూస్తావమ్మా, నువ్వు అలా చూడు. అవునయ్యా, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ పిలిచి నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేనా నేను. యేసుక్రీస్తు యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటే, నేను మాట్లాడే ప్రతి మాట నా తండ్రి వింటున్నాడు, నా ప్రార్థనలో నేను చేసే ప్రతి మనవిని కూడా ఆయన ఆలకిస్తున్నాడు. కనుక ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ నీవు నా మనవి ఆలకిస్తున్నావు అన్న సంగతి ఈ మనుషులందరూ కూడా
తెలుసుకోవాలి. ఆయన అలాగే చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. లోపల కుళ్ళిపోయిన శవం అది. ఎన్ని రోజులు కుళ్ళిపోయి ఉన్నదండి అప్పటికి? ఎన్నండి? 4 రోజులు కుళ్ళిపోయి ఉన్న శవం. వాసన కొట్టేస్తుంది, ముక్కమ్మటా కారిపోద్ది, నోటమ్మటా కారిపోద్ది, చెవులమ్మటా కారిపోతాయి. చూసారా ఎప్పుడైనా శవానికి ఏడు జరుగుతూ ఉంటుందో? చూసి ఉంటారులే, శవాన్ని చూడడానికి మనం భయం కదా. ముక్కమ్మటా కారిపోద్ది, చెవులమ్మటా కారిపోద్ది, ఒక్కోసారి కళ్ళమ్మటా కూడా కారిపోతూ ఉంటుంది. ఏంట్రా కారిపోయేది అని అంటే, విరిగిన నీ రక్తము, నీ ఒంటిలో ఉన్న నీరు అలాగే కారిపోయి చర్మం అంతా కూడా చీకుపోద్ది అన్నమాట. అప్పుడు ఆ చర్మాన్ని మనం చూడలేము, మడతపడిపోయిన చర్మంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి లాజరు యొక్క శవము ఆ యొక్క సమాధిలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, లాజరు లేచి రావయ్యా అంటున్నాడు. బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతుల ఇక్కడ అందుకే ఇక్కడ వేరే రాశాడు. నేను మీకు అందరికీ వివరణ ఎందుకు ఇచ్చానంటే, ఆ వివరణ ఇక్కడ రాశాడు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో అన్నాడు. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పుడ పోనీయుడని వారితో కనుక కట్లు విప్పండి. ఇక్కడ గొప్ప కార్యం జరిగింది. అక్కడ చూసిన వారందరూ కూడా దేవుని మహింపరిచారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. లాజరు బ్రతకడానికి కారణము వారు చేసినటువంటి మంచి కార్యాలే. తబిత అక్కడ చనిపోయింది, తిరిగి లేచి రావడానికి కారణము ఆమె చేసిన సత్క్రియలే. కనుక మనం కూడా సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. ఆకలేస్తున్న వాడికి లేదా తిండి లేనటువంటి వాడికి కొంత అన్నం పెట్టమన్నాడు యేసుక్రీస్తు. చిరిగిన బట్టలతో ఉన్న వాళ్ళకి వస్త్రాన్ని ఇమ్మని చెప్పాడు. మరణ బాధలతో మంచమెక్కినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాయమన్నాడు. ఆ పరామర్శించడం వల్ల, ఆ సత్క్రియ వల్ల ఆ రోగి తిరిగి స్వస్థపడేటటువంటి శక్తిని పొందుతాడు. ఇది సత్క్రియ అంటే. దేవుని ప్రసన్నత మంచి క్రియల్లో ఉంటాయి. ఆ ప్రసన్నత చనిపోయిన వాడు కూడా తిరిగి లేపుతుంది. ఇక్కడ ఈ మంచి అంటే ఏమిటి? ఎందుకు అందరూ కూడా ఆనందభరితులయ్యారని అంటే, చనిపోయిన వారు తిరిగి లేచారు గనక మంచి అంటే సంతోషకరమైనటువంటిది, ఆమోదయోగ్యమైనటువంటిది, ఉల్లాసము కలిగించేటటువంటిది, ఆనందభరితమైనటువంటిది, అనుకూలమైనటువంటిది, ఇష్టమైనటువంటిది, ఇంపైనటువంటిది, మనోజ్ఞమైనటువంటిది. ఎన్ని రకాలు చెప్పానండి? వాట్ ఈజ్ గుడ్? చాలా మంచివాడవరా అని అంటే ఇన్ని మాటలు అందులో ఎముడున్నాయన్నమాట. నిన్ను బట్టి సంతోషిస్తున్నాం, నిన్ను బట్టే మేము నిన్ను ఆమోదిస్తున్నాం, వి యాక్సెప్ట్ యూ. నీ మంచి కార్యములను బట్టి మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. నీవు మాకు ఉల్లాసం, ఆనందం కలుగజేస్తున్నావు. నీవు చేసే పని సరసమైనటువంటిది, అంటే అందరికీ ఇష్టమైనటువంటిది, అందరికీ అనుకూలమైనటువంటిది, ఇష్టమైనది,
ఇంపైనది, మనోజ్ఞమైనది. మరి నువ్వేమనుకుంటున్నావు మనోహర్? నువ్వేమనుకుంటున్నావు? వాట్ యు ఫీల్ బై దిస్? నేను చెప్పిన ఈ మాటలను బట్టి నువ్వేమనుకుంటున్నావు? కూర్చో, పర్లేదు, కూర్చొని చెప్పు. నువ్వేమనుకుంటున్నావు సిరి? బాలాజీ నువ్వేమనుకుంటున్నావు? నిన్న ఏమనుకోవట్లేదా? మరి ఎందుకైతే మూసేస్తాను. నేను చెప్పడం ఎందుకు, మీరు వెండం ఎందుకు? ఇంతవరకు నేను అసలు పూర్తిగా ఇంట్రడక్షన్లో ఉన్నాను, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అసలు ఏ సబ్జెక్ట్ తీసుకున్నాను చెప్పండి. వాట్ ఈజ్ మై సబ్జెక్ట్ టుడే? ఏమ్మా? సత్క్రియ. సత్క్రియ అంటే ఏమిటండి? మంచి పనులు. మంచి అంటే ఏంటి నైనా? శ్రీను, వెరీ గుడ్, ఒక మాట చెప్పావు. మరి రామకృష్ణ, మంచి అంటే ఏమనుకుంటున్నావు? నేను చెప్పిన మాటలు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పే మాటలు నేను విన్నాను. నేను చెప్పాను కదా, ఎన్ని రకాలు చెప్పాను నీకు. అందులో ఒకటి చెప్పాడు, ఆనందకరమైనటువంటిది అని, భరితమైనది. సంతోషం గురించే మాట్లాడుతున్నావు. సంతోషం అంటే ఏంటి? వద్దు వద్దు వద్దు, ఇంక నువ్వు సైడ్ అయిపోయావు, నువ్వు ఆగు. అమ్మ వెనకాల ఎవరైనా చెప్తారా? సరే, నాతో చెప్పండి. సంతోషం అంటే ఒకటి అంటే మంచి మంచి క్రియలు. అంటే అది ఏం చేస్తుందంటే మనకి సంతోషకరమైన, చెప్పండి, ఆమోదయోగ్యమైన, ఉల్లాసము కలిగించేటటువంటి, సరసమైన, అనుకూలమైన, ఆనందభరితమైన, ఇష్టమైన, ఇంపైన, మనోజ్ఞమైన క్రియ. మరొకసారి చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ మన మైండ్లో ఉంటేనే కానీ అసలు ఈ మంచి అంటే ఏమిటో మనకి అర్థం చేసుకోలేం. వాట్ డస్ దిస్ గుడ్ డూ? ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్, ఇట్ ఈస్ ఎ వెరీ ప్లెజెంట్ డీడ్. కనుక ఈ మంచి అనేది ఏమిటన్నా, మొదటిది సంతోషకరమైన, చెప్పండి అందరూ, సంతోషకరమైన, ఆమోదయోగ్యమైన, ఉల్లాసము కలిగించు, ఆనందభరితమైన, సరసమైన, అనుకూలమైన, ఇష్టమైన, ఇంపైన, మనోజ్ఞమైన క్రియ. ఇప్పుడు మంచి అంటే ఏమిటి? పాస్టర్ గారు చెప్తారు. ఒకటి సంతోషకరమైన, ఆనందకరమైన, ఉల్లాసమైన. గుడ్ అమ్మా. ఏమ్మా? ఏంటమ్మా? సరసమైన. గుడ్ అమ్మా. మణి? అనుకూలమైన, ఇంపైన. ఇంకా ఏమ్మా? ఆనందభరితమైన, అనుకూలమైన, మనోజ్ఞమైన కార్యం. అంటే మంచిలో ఎన్ని రకాలైన సంతోషాలు ఉన్నాయన్నమాట. దీనిని మనం అనుభవంలోకి తీసుకొని రావాలి. ఇది ఈనాడు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం.
ఈ అపోస్తల కార్యము మనం చూసాము. అక్కడ డోర్కా యొక్క మరణం నుంచి జీవంలోకి రావడం చూసాం. అలాగే యోహాను సువార్తలో లాజరు మరణం నుంచి తిరిగి జీవంలోకి రావడం మనం చూసాం. వీటి వల్ల ఏం జరిగింది? అమ్మా వెనకాల ఉన్నారు చెప్పండి. వీటి వల్ల ఏమి జరిగింది అక్కడ? పర్లేదమ్మా, మీరు తప్పు చెప్పినా పర్వాలేదు. ఏమ్మా ఏటో సరే ఓకే. సరే ఇక్కడ ఎవరైనా చెప్పండి అమ్మా, ఈ సైడ్. ఎవరమ్మా చెప్పిన వారు ఎవరు? ఒకసారి పైకి లేకండి. మనుషులందరిలోనూ ఏం కలిగింది? విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. ఎవరి మీద కలిగింది అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? గట్టిగా చెప్పాం, మరేం పర్లేదు. బయటకు వస్తే ఇది టాపిక్ ఎగిరిపోతుంది. ఇక్కడేం చెప్పు, గట్టి చెప్పు. సంతోషం వస్తుందా? కాదమ్మా, ఇప్పుడు చెప్పారు కదా, అందరూ విశ్వసించారు, దేవుని యందు నమ్మకం ఉంచారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీ క్రియను బట్టి ఏం జరుగుతుంది? కరెక్ట్, వస్తున్నా, యూఆర్ ఆన్ ది లైన్, చెప్పండి. అదే, వాట్ ఈస్ దట్? మీకు ఏం కలుగుతుంది దానివల్ల? దేవుని మహిమ నీకు కలుగుతుంది. అక్కడ దేవుని మహిమను చూస్తున్నారు అందరూ. ఆ మహిమను చూడడం వల్ల వారందరికీ నమ్మకము, విశ్వాసం కలుగుతుంది. దేవుని మహిమ ఎప్పుడు దిగి వచ్చింది? మంచి కార్యములు చేసేటటువంటి వారి దగ్గరికి దిగి వస్తుంది దేవుని మహిమ. అందుకే ప్రసంగి 9:10 ఒక మాట రాయబడి ఉంది. అది చూడకుండా చెప్పగలిగితే ఎవరైనా నేను చాలా సంతోషిస్తాను. అది ఏంటమ్మా? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, మీరు చెప్పండి. మీకు నోరులు లేవట్రా? గట్టిగా, అసలు వీళ్ళందరికన్నా మీరే గట్టిగా అరవాలి. అందరూ 1 2 3 స్టార్ట్. నాతో చెప్పండి. చేయుటకు మీరు కాదు వాళ్ళే ఇప్పుడు ముందు చర్చి పెద్దలు, చర్చి కార్యకర్తలు అందరూ వాళ్ళే. దేవుని సేవకులు, మంచి పనులు చేసేవారు, దేవుని మహిమను తీసుకొచ్చేవారు, అంతా మీరే ముందు నేర్చుకోవాలి ఇవన్నీ. రైట్. ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? అది ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? అది ఏ పని? నీ చేతికి వచ్చిన ఏ పని అయినను. అనవసరమైన పనులు చేయకండి. అనవసరమైన పనులు కాలిపోతాయి చేయలు.
కనుక అనవసరమైన పనులు కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఎక్కడ ఏ అవసరత ఉందో ఆ అవసరతను బట్టి మనం పని చేయగలిగితే దేవుని యొక్క కృప అక్కడ కృమ్మరింపబడుతుంది, కార్యం జరుగుతుంది. కార్యం జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుగా మీరు నాతో పాటు చదవండి. ఆసక్తి విషయములో మందులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై, నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను, ఏదో చదివేస్తున్నాం అంటే కాదు, గుర్తుంచుకోవాలి. ఎక్కువగా నేను యూత్నే అడుగుతాను, ఎందుకంటే నాకు యూత్ అంటే చాలా ప్రేమ. మీ పెళ్ళిళ్ళన్నీ నేనే చేయాలి, మీ కట్నాలన్నీ నేను తీసుకోవాలి. ఓకే, రైట్. మళ్ళీ చెప్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలగనియుండుడి. రైట్, దేవుని స్తోత్రం. ప్రార్థనయందు పట్టుదల ఎందుకు, ఏంటి, దానివల్ల మనకేమొస్తుంది? ప్రార్థన యందు పట్టుదల ఏంటి, మనం చదువుకున్నాం కదా. దానివల్ల మనకి ఆ వాక్యంలోనే ఉంది సమాధానం. ఒక్కసారి చూసుకోండి, మనకేం కలుగుతుంది? సంధ్య, ఏం కలుగుతుందమ్మా? అక్కడే ఉంది, వాక్యంలోనే ఉంది, చూడండి. ఎస్, ఎవరు చెప్పారు? రైట్, దేవునికి స్తోత్రం. ప్రార్థన వల్ల మనకేం కలుగుతుందండి? నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ గొప్ప కార్యాలు చేస్తుంది. నిరీక్షణ లేకుండా ఏ కార్యం కూడా చేయలేం. గనుక ఆసక్తి కలిగి మీరు ఏ పనులు చేసినా మీరు మందులు కాక, అంటే బద్ధకస్తులు కాకుండా ఉండాలి. ఇంతక ప్రసంగి 9:10 ఏం చదివాం? నీ చేతికొచ్చిన ఏ పని అయినను. రైట్. గనక మీ చేతికొచ్చిన ఏ పని అయినా మీరు చేస్తున్నప్పుడు రేపు చేద్దాంలే, రేపు అన్నవాడు ఏ పని చేయలేడు. ఏ రోజు ఏ క్షణము ఏ పని చేయాలో ఆ పని వెంటనే జరిగిపోవాలి. రేపు అన్న మాటకు దేవుని యొక్క దృష్టిలో అసలు అర్థం లేదు. ఎందుకంటే రేపు నీది కాదు అన్న సంగతి నీకు తెలుసు. ఇందాక నేను అందుకే ఆ ప్రశ్న వేశాను, రేపు నువ్వు బ్రతికుంటావన్న గ్యారంటీ ఏమన్నా ఉందా అని. ఎవ్వరూ ఆ గ్యారంటీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నిజమే, రేపు ఏమైందో నాకు తెలియదు. అంతవరకు ఎందుకు? మొన్న వండుకున్న కూర ఏంటమ్మా అని అంటే వండిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? గబుక్కుని చెప్పలేరు. అంటే గతం గత, అక్కడ నీ జీవితం పోయింది. రేపు ఏం జరిగిపోతుందంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను ఏం చెప్తాను? ఏమీ చెప్పలేను. నేడు ఏమి జరుగుతుందో అదే నా ఎదుట ఉంది. కనుక నేడు నేను ఏమి చేయాల్సి వచ్చినా సరే నేను మందులు కాక అంటున్నాడు. అంటే నువ్వు బద్ధకించవద్దు, రేపటికి పోస్ట్ పోన్ చేయవద్దు. నెవర్ పోస్ట్ పోన్ యువర్ వర్క్స్. నువ్వు పోస్ట్ పోన్ చేసుకున్నావు అనేది నువ్వు దాన్ని మర్చిపోయావు అన్నమాట. కనుక వాక్యం ఏం చెప్తుంది? నీవు మందులు కాక
ఆత్మయందు తీవ్రత కలవారే. ఏ పనైనా ఎలా చేయాలన్నాడు? నేను చాలా స్లోగా చెప్పగలుగుతున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. కనుక మనం మందులు కాక పని చేసేటప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందిరా అని అంటే మన ఆత్మలో నుంచే ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఒక 50 కేజీల బస్తా మామూలుగా అయితే నేను ఏమి ఎత్తలేను, కానీ ఆ బస్తా తీసి అవతల పెట్టాలి అనేటటువంటి అవకాశం నాకు వచ్చినప్పుడు, అది చెయ్యాలి అనేటటువంటి సమయం వచ్చినప్పుడు నేను ఏమీ కాకుండా 50 కేజీ ఆ 25 కేజీల బస్తా 50 కేజీల బస్తా తీసి అవతల పడేస్తాను. అంటే నేనేటి హెర్క్లెస్నే కాదు కదా. అక్కడ ఆత్మ తీవ్రత, బద్ధకించకుండా నీ ఆత్మ తీవ్రత, నీ ఆత్మ బలాన్ని నువ్వు పెంచుకొని. ఆత్మ తీవ్రత అంటే ఏంటండి? నీ ఆత్మ బలాన్ని పెంచుకొని ప్రభువును సేవించుడి. అప్పుడు నువ్వు చేసే ఏ పని అయినా సరే చెయ్యి. నువ్వు చేసే పనిని బట్టి ఎవరు మహింపరచబడుతున్నారు? లాజరు బ్రతికినప్పుడు ఎవరు మహింపరచబడ్డారు? మరి అలాగే డార్కా బ్రతికినప్పుడు ఎవరు మహింపరచబడ్డారు? పేతురు కాదు కదా, యేసుప్రభు కాదు కదా, యేసుప్రభు కాదు. యేసుప్రభు ఎప్పుడు కూడా తను తాను మహింపరచుకోవడానికి చూడలేదు. మనం ఆయన తండ్రినే మహింపరిచాడు. కనుక ఇక్కడ ఫస్ట్ విషయం మనం ఏం నేర్చుకున్నాం? పనుల్లో ఏం కలిగి ఉండాలని? అది కాదు, ఈ 11వ వచనంలో మనం ఏం కలిగి ఉండాలి? పనులు చేయడానికి నిరీక్షణ కలిగి ఉండాలి. 2, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. 3 చదవండి, నా ముఖం చూడొద్దు, వాక్యం చూసి చెప్పండి. 3 ఓర్పు గలవారై ఉండాలి. 4 హల్లెలూయా. ఏ కార్యం జరగాలన్నా నీ జీవితంలో, ఏ పని జరగాలన్నా ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి ఏంటండి? నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. తర్వాత శ్రమయందు ఓర్పు కలవారై ఉండాలి. 4 ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలి. ఈ 4 నీలో ఉంటే నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. మనం పాడుతూ ఉంటాం కదా, అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. చూసారా? ఈ బలపరచువాడు నీకు తోడుగా రావాలని అంటే ఏ పనిలోనైనా సరే ఈ 4 చాలా ఇంపార్టెంట్. 1, 2, 3, 4 ఇవి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఇక్కడ 12వ వచనం దగ్గరకు వచ్చేటప్పుడు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి. కనుక ఈ 4 చాలా ముఖ్యమైనటువంటివి. ఏ పని చేయాల్సి వచ్చినా సరే అని నువ్వు చూసావనంటే నువ్వు మందుడు అన్నమాట. అబ్బా అన్ని పనులే నాకు చెప్తావు. నువ్వు నీ ఇంటి పనులు నువ్వు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? నీ ఒంటి పనులు నువ్వు చేసుకోకపోతే ఎవరు చేస్తారా నీకు? ఎవరైనా చేసి పెడతారా అండి? ఎవరండి అమ్మా చెప్పండి, మన పనులు ఎవరైనా చేసి పెడతారా? మరి మన పనులు అంతే మనం బద్దకిస్తే మన పురోగతి ఏమిటి? మనకు పురోగతి ఉంటుందా? అభివృద్ధి ఉంటుందా? ఉండదు. కనుక ప్రేమైన వారులారా, దేవుడు అనేవాడు ఒక విశేషణ గుణము కలిగినటువంటి వాడు. దేవుడు అనేవాడు ఎవరమ్మా?
ఆయనలో ఒక విశేషణ గుణము ఉంది, ప్రత్యేకమైనటువంటి గుణం. దట్ ఈస్ కాల్డ్ టు బీ అన్ యాడ్జెక్టివ్. తెలుగులో ఏమంటారు దాన్ని? యాడ్జెక్టివ్ని విశేషణ గుణము. సో గాడ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, ఒక విశేషణ గుణం కలిగినటువంటి వాడు. కారణమై ఉండేటటువంటి వాడు, విశేషమైన గుణము కలిగిన వాడు, కారణమై ఉన్నటువంటి వాడు. ఈజ్ గెటింగ్ సంథింగ్ డన్. హీఈస్ ఎ పర్సన్ హూ ఈజ్ గెటింగ్ సంథింగ్ డన్. ఆయనే ఏదైనా సరే సంపూర్ణం చేయవాడు. ఈ మాట ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నానంటే, మనము 4 రకాలైనటువంటి క్రియలు ఏ కార్యం నందైనా ఉండాలి. మొట్టమొదటిది, తర్వాత మరి ప్రార్థన యందు నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? ఎవరి యందు నిరీక్షణ ఉంచుతున్నావు? ఎవరి యందు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటున్నావు? ప్రేమైన వారులారా, ఎందుకు అలాగా ఆ దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అని అంటే, ఆయన కారణమై ఉన్న వ్యక్తి. ప్రతి క్రియకు కారణమై ఉన్న వ్యక్తి దేవుడే. మన బలము, మన జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటే అది వెర్రితనమే. నేను ఇది చేస్తున్నానని నువ్వు ఎప్పుడూ అనుకోక, ఆ దేవుని మహిమపరచబడినట్లు ప్రార్థన చేసి ప్రభువా అని నువ్వు పిలువు. ఆ కారణము ఏదో ఆయనకు చెప్పు. అప్పుడు ఆ కారణమును తీర్చువాడు ఆయనే తీరుస్తాడు. గనుక దేవుడు అనేవాడు ఇప్పుడు ఏమని చెప్పాను నేను? విశేష గుణము కలిగినటువంటి వాడు. విశేష గుణము కలిగినటువంటి వాడు అంటే క్రియను చేసేటటువంటి వాడు. క్రియను చేసేటటువంటి వాడు ఆయనే. ఇప్పుడు లాజరు లేచాడనంటే ఏంటి? యేసు ప్రభు లాజరు లేచరా అంటే వచ్చేసాడా? వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది ఫాదర్ దేర్ ఈజ్ నో రిజల్ట్. తండ్రి యొక్క అనుమతి లేకుండా లాజరు తిరిగి బతకలేదు. ఎందుకంటే జీవన మరణాలు ఆయన హస్తంలో ఉన్నాయి. ఎవరి చేతిలో లేవు, ఎవరిని యేసుక్రీస్తు చేతిలో లేదు. కనుక దేవుడు మహిమపరచబడాలి. ఆ మహిమ నీకు తోడై ఉండాలి. అప్పుడు నీ కార్యము జయకరముగా జరుగుతుంది. దేవుడి కొద్ది వాక్యాలు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. సగం కూడా చెప్పలేదు నేను, టైం అవుతుంది. దేవునికి మహిమ కలుగు.